ఏంటే పెద్ద ఝాన్సీ రాణిలా బిల్డప్ ఇస్తున్నావు? నువ్విక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే కదా నా ఆటలు సాగనివ్వకపోవడానికి. ఆవేశంలో వాడితో గొడవపడి వచ్చేసాను. ఇప్పుడు వాడు నన్ను టార్గెట్ చేస్తాడు. పైగా వాళ్ళిద్దరు సీక్రెట్స్ కూడా బయట పెడతానని వార్నింగ్ ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నన్ను ప్రాణాలతో ఉండనేవాడు. ఇప్పుడు ఏం చేయాలి? జానకి నేను టార్చర్ చేస్తున్నానన్న ఆవేశంలో అనవసరంగా వాడి ముందు నోరు జారాను. వాడు ఎంత రాక్షసుడో తెలిసి కూడా వాడిని కెలికి నాకు నేనే ప్రాణాల మీదకి తెచ్చుకున్నాను. ఇప్పుడు వాడి నుంచి తప్పించుకోవడానికి నేను ఎన్ని తిప్పలు పడాలో ఏంటో. వాడి కంటికి చిక్కానంటే మాత్రం నన్ను వాడి నుండి ఎవరూ రక్షించలేరు. ఎస్, ఆ రుద్రగాడి నుంచి నన్ను కాపాడగలిగేది ఆ ప్రవళిక హరిశ్చంద్ర ప్రసాద్ మాత్రమే. వాళ్ళ అండ ఉంటే ఆ రుద్రగాడు నన్నేం చేయలేడు. నేను ప్రాణాలతో ఉండాలంటే వెంటనే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడాలి. రుద్ర గురించి మల్లేశ్వరి గురించి నాకు తెలిసిన నిజాలన్నీ చెప్పేసి నేను సింపతి కొట్టేయాలి. వాడు రుద్ర కాదు భద్ర అన్న విషయం తెలిస్తే ఆ హరిశ్చంద్ర ప్రసాద్ వాడి అంతు చూసేదాకా వదలడు. కాబట్టి మనం సేఫ్గా ఉండొచ్చు. ఒకవేళ ఆ రుద్రగాడు నన్ను ఏమైనా చేసినా వాడికి తగిన శిక్ష పడాలి అంటే నేను వాడికి సంబంధించిన విషయాలన్నీ బయట పెట్టి తీరాల్సిందే. ఆ నిజాలు నాలోనే సమాధి అయిపోతే ఇక వాడి రాక్షసత్వానికి అడ్డనేదే ఉండదు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే వాళ్ళ కలిసి అన్ని విషయాలు చెప్పేయాలి. జానకి, ఏదో విషయం గురించి తెగ ఆలోచిస్తున్నావు. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. ఇంట్లో ఇంతమంది ఉండగా అందరి పనులు చేయాల్సిన అవసరం నీకేంటి చెప్పు? అదేంటక్క అలా అంటావు? వీళ్ళంతా నా వాళ్ళే కదా. మన వాళ్ళకి మనం పనిచేయడంలో తప్పే ఉంది. నీ అంత గొప్ప మనసు అందరికీ ఉండాలి కదా జానకి. అవును, మా ఆయన గురించి వెతుకుతానని చెప్పావు కదా, ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం? ఆ పని మీదే ఉన్నాను. త్వరలోనే బావగారు ఎక్కడున్నారో కనిపెడతాను. నీ పిచ్చి గాని ఇన్నాళ్లుగా కనిపించిన ఆయన ఇప్పుడు నువ్వు వెతికితే మాత్రం కనిపిస్తాడని గ్యారెంటీ ఏంటి? రేపు మనం బ్రతికుంటామో లేదో అనడానికి గ్యారెంటీ ఏముంది? అలా అని ఇవాళ బ్రతికుండడం మానేస్తామా? ప్రయత్నించడంలో తప్పలేదు కదక్క. సంకల్ప బలం గొప్పదైతే మనం అనుకున్నది తప్పకుండా నెరవేరుతుంది. ఏం సంకల్ప బలమో ఏంటో. ఆయన గురించి వెతికి వెతికి విసుగొచ్చి నేనే ఊరుకున్నాను. నీకెందుకు చెప్పు ఆ తలనొప్పి? తిరిగి రాని వాడి కోసం నువ్వు ఎక్కడెక్కడో తిరిగి నీ ప్రాణాల మీదకి తెచ్చుకోకు జానకి. నా మొగుడు మీద నేనే ఆశలు వదులుకున్నాను. ఆయన తిరిగి రాడని గుండె నిబ్బరం చేసుకుని బతుకుతున్నాను.
ఇప్పుడు నువ్వు అనవసరంగా ప్రయత్నాలు మొదలుపెట్టి నా బాధని బయటకు తీసుకురావాలని చూడకు జానకి, ప్లీజ్. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరి వల్ల వెళ్ళిపోయారో ఎవరికీ తెలీదు. కాబట్టి ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఈ విషయంలో నువ్వు శ్రమ పడ్డం వృధా ప్రయత్నమే అవుతుంది. జానకి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఎవరి భర్తల గురించి వాళ్ళు ఆలోచిస్తేనే మంచిది. నువ్వు మా ఆయన గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం చూస్తే ఎవరికైనా మీ ఇద్దరి మధ్య ఏవైనా ఉందేమో అన్నా అనుమానం రావచ్చు జానకి. నువ్వు విజయ్ గురించి ఆలోచించడం మానేసి మా ఆయన గురించి ఆలోచించడం మొదలు పెట్టావని అందరూ నిన్ను అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అనవసరంగా నువ్వు అలాంటి నిందలు పడ్డం నాకు ఇష్టం లేదు జానకి. నా జీవితం ఎప్పుడో ముగిసిపోయింది. నేనే మా ఆయన గురించి ఆలోచించడం మానేశాను. ఇప్పుడు నువ్వు మా సుఖ సంతోషాల గురించి ఆరాటపడి నీ జీవితాన్ని నరకం చేసుకోకు. నాకు తెలిసి ఈ జన్మకి నాకు ఆయనతో కలిసి బతికే అదృష్టం లేదు జానకి. నిజంగా గనుక నాకు ఆ ప్రాప్తం ఉంటే ఆ దేవుడే మళ్ళీ మా ఇద్దరిని ఒకటి చేస్తాడు. నువ్వు అనవసరంగా ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకు జానకి. నీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకో. మల్లేశ్వరి ఏంటి అలా మాట్లాడి వెళ్ళిపోయింది? తన మాటల్లో ఎక్కడో తేడా ఉంది. ఎటువంటి ఆడదానికైనా సరే తన భర్త గురించి ఎంతో కొంత ఆరాటం ఉంటుంది. కానీ మల్లేశ్వరిని చూస్తుంటే బావగారి గురించి తనకేమాత్రం పట్టింపు లేనట్టుగా ప్రవర్తిస్తోంది. తను ఏనాడు బావగారి గురించి వెతికే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పుడు నేను వెతికే ప్రయత్నం చేస్తుంటే నన్ను కూడా అడ్డుకోవాలని ట్రై చేస్తోంది. ఇదంతా చూస్తుంటే మల్లేశ్వరే బావగారిని ఏదో చేసుంటుందని అనిపిస్తుంది. ఏది ఏమైనా బావగారు దొరికితే గాని అసలు నీ చాలు బయటపడవు. అప్పటి వరకు కామ్గానే నా ప్రయత్నాలు కొనసాగించాలి. పిచ్చడా రారా ఆడుకుందాం. నేను రాను, మీరు వెళ్ళి ఆడుకోండి. మళ్ళీ మధ్యలో వచ్చి నేను ఆడతానంటే మేము ఒప్పుకోం. సర్లే వెళ్ళండి రా. ఎరా ఎవరి కోసం చూస్తున్నావు? కిష్టమ్మ కోసం తాత. ఎందుకు? ఈ రోజు కిష్టమ్మ నా ప్రాణాలు కాపాడిన అమ్మ దగ్గర తీసుకెళ్తానని చెప్పింది. ఆవిడ ఎలా తీసుకెళ్తుందిరా? వాళ్ళెవరో ఎక్కడుంటారో ఏమీ తెలియదు కదా. ఆ ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ కనుక్కొస్తానందిగా. అందుకేనా ప్రొద్దుటి నుంచి కదలకుండా ఇక్కడే కూర్చునున్నావు? అవును తాత. ఇష్టం వస్తుందిలే గాని ఎంతసేపు అని ఇక్కడ కూర్చుంటావు? రా వెళదాం. ఏం కాదు తాత, కిష్టం వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను. సరే, నీ ఇష్టం. అయ్యి కిష్టమ్మా, అడ్రస్ దొరికిందా కిష్టమ్మా? దొరికిందిరా, ఇదిగో. అయ్యి
అంటే నన్ను మా అమ్మ దగ్గర తీసుకెళ్తావా? తప్పకుండా ఇవాళ నువ్వు మీ అమ్మని చూస్తున్నావు. నేను మా అమ్మని చూడబోతున్నానే. లక్ష్మమ్మ, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నానే. చూసావా రాజయ్య వాడు ఆనందం? కన్న తల్లినే కలవబోతున్నట్టు ఎంత సంబరపడిపోతున్నాడో. ఎవరు కన్న బిడ్డో గాని నా దగ్గరకొచ్చి పడి కన్నవాళ్ల ప్రేమకి దూరం అయ్యాడు. గతంలో వాడు తల్లి ప్రేమను పొందగలిగాడో లేదో తెలియదు గాని వాడు పడే ఆరాటం చూస్తుంటే వాడికి అమ్మంటే ఎంత ఇష్టం అర్థం అవుతుంది. నిజమే రాజయ్య, రక్తం ఇచ్చి కాపాడినందుకే ముక్కు మొహం తెలియని మనిషి మీద అంత అభిమానం పెంచుకున్నాడు. నిజంగా కన్న తల్లే ఉండుంటే ఇంకెంత ప్రేమగా చూసుకునుండేవాడు. వీణ్ణి కన్నందుకు ఆ తల్లిని అదృష్టవంతురాలనాలో లేక దూరం చేసుకున్నందుకు దురదృష్టవంతురాలనాలో నాకేమీ అర్థం కావడం లేదు. కానీ వీడు నా దగ్గరకు చేరడం మాత్రం నేను చేసుకున్న అదృష్టమే కిష్టమ్మా. పిల్లల ప్రేమ కరువై ఒంటరినైన నాకు వాణ్ణి దగ్గర చేసి ఆ ప్రేమ నాకు దక్కేలా చేశాడా ఆ భగవంతుడు. అవును రాజయ్య, కల్మషం లేని వాడి ప్రేమని పొందగలగడం నిజంగా నీ అదృష్టమే. ఆ తల్లి ఏ పుణ్యం చేసుకుందో గాని వీడికి రక్తం దానం చేసి ఆ అదృష్టానికి నోచుకుంది. కిట్టమ్మా, వెళ్దామా? ఇప్పుడొద్దులేరా, నాకు నీరసంగా ఉంది. రేపెళ్దాం. అదేంటి, ఈ రోజు మా అమ్మని చూపిస్తానని నాకు మాటిచ్చావుగా. ఇప్పుడు కుదరదంటే నేను ఒప్పుకోను. నీకు నడవడం చేత కాకపోతే నేను ఎత్తుకుని తీసుకెళ్తా. అంతేగాని ఈ రోజు వెళ్ళడం కుదరదంటే మాత్రం కుదరదు. నేను ఒప్పుకోను. ఊరికే నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నాన్రా. మీ అమ్మని చూడాలని నువ్వెంత ఆరాట పడుతున్నావో నాకు తెలీదా? వీడి ఆరాటం చూస్తుంటే మనం రాకపోయినా సరే వాడే అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిపోయేలా ఉన్నాడు కిష్టమ్మా. మీరు ఇలాగే ఆలస్యం చేస్తే నేను ఆ పనే చేస్తా. వద్దులేరా, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి నువ్వు మళ్ళీ తప్పిపోయావనుకో నీ గురించి వెతకలేక మేం చావాలి. నడు పద. రండి. పర్లేదురా, త్వరగానే కోలుకున్నావు. నేనింకా నువ్వు ఆ రోజే చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను. ఓ సారీ, నువ్వు స్పైడర్ మ్యాన్ కదా. అయినా అంత ఈజీగా ఎలా చస్తావులే. నేనే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానులే. వీణ్ణి చావకుట్టింది నేనే అని తెలిసినా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వలేదు అంటే నేనంటే మీకు భయం ఏర్పడిందన్నమాట. ఆ భయాన్ని అలాగే కంటిన్యూ చేయండి. అది మీలో ఉన్నన్ని రోజులే వీడు ప్రాణాలతో ఉంటాడు. మీరు నా గురించి భయపడటం మానేసిన మరుక్షణం వీడి శవం ముందు కూర్చొని ఏడవలసి వస్తుంది. జాగ్రత్త.
ఎరా కోపంగా ఉందా? నన్ను చంపేయాలన్నంత ఆవేశంగా ఉందా? ఆవేశపట్టం తప్ప నువ్వేమీ చేయలేవురా. వెళ్ళి పని చూసుకో. ఇంకెప్పుడు నాలాంటి వాడి జోలికి రాకు. వస్తే ఏమవుతుందో అర్థమైందిగా. చేతిలో ఏంట్రా అది? దాస్తున్నావేంట్రా? ఏముంది అందులో? ఏం లేదు. ఏమీ లేకపోతే ఎందుకు దాస్తున్నావురా? ఇవ్వు. ఇవ్వరా? బాబు బాబు నిజంగా అందులో ఏం లేదు బాబు. వీడిని కాపాడిన ఆవిడ అడ్రస్ ఉందంతే. వీణ్ణి కాపాడినావిడ? అవును బాబు, చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్లాడుతున్న వీడికి తన రక్తం దానం చేసి వీడిని కాపాడింది బాబు. తనకి మళ్ళీ ప్రాణం పోసింది కాబట్టి ఆవిడ్నే తల్లిగా భావిస్తున్నాడు. ఆవిడ్ని కలవడానికి వెళుతున్నాం బాబు. మేము ఇంకెవరి జోలికి వెళ్ళటం లేదు బాబు. వీడు బతికుండటమే బెస్ట్ అనుకుంటుంటే బంధాలు బంధుత్వాలు ఏర్పరచుకుంటున్నాడా? అంటే పరిచయాలు పెంచుకొని నా పతనం చూడాలనుకుంటున్నాడన్నమాట. నీకా ఛాన్స్ నేనెందుకు ఇస్తానురా? అయ్యో, అది మా అమ్మ అడ్రస్. ఆగరా రే, చించకరా రే. అమ్మ లేదు, బొమ్మ లేదు. నువ్వు మంచివేనా? వద్దురా, ఆ రాక్షసుడి జోలికి నువ్వు వెళ్ళొద్దురా. ఊరుకోరా, నా మాట వినరా. అది కదరా ముసలోడా, ఆడ అడ్రస్ పేపర్ చింపేశాడు రా. నన్ను అమ్మ దగ్గరికి వెళ్ళకుండా చేశాడు. నన్ను వదలరా ముసలోడా. ఆవేశపడకుండా నేను చెప్పిన మాట విను. వాణ్ణి మనం ఏమీ చేయలేమని అర్థమైపోయింది. ఇప్పుడు అనవసరంగా వాడి జోలికి వెళ్ళి మళ్ళీ నీ ప్రాణం మీదకి తెచ్చుకోకు. నీకేదన్నా అయితే ఈ ముసలి ప్రాణం తట్టుకోలేదురా. అలా మాట్లాడుకు ముసలోడా. ఊరుకునే కొద్దీ ఆడ అలా రెచ్చిపోతూనే ఉంటాడు. వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి. వాడి మీద గెలవగలనని నువ్వెలా అనుకుంటున్నావురా? నేనే చేశానని నీకు తెలిసినా నిరూపించడానికి నీ దగ్గర సాక్ష్యం లేదు. ఎలా ఉంది మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్? హరి, హరి, పిలిచావా? ఏం ఆలోచిస్తున్నావు హరి? ఏమీ లేదు ప్రవళిక. పిలిచినా వినపడినంత డీప్ థింకింగ్ లో ఉన్నావు. ఏం లేదు అని అంటావేంటి? జానకి గురించా? రుద్ర గురించి. రుద్ర గురించా? అవును ప్రవళిక. ఊరుకునే కొద్దీ వాడు ఏదో రకంగా రెచ్చిపోతున్నాడు. వాడిని అలాగే వదిలేస్తే ఇంకా క్రూరంగా ఆలోచించడం మొదలు పెడతాడు. ఎలాగైనా వాడిని దెబ్బతీయాలి, లేదంటే మనమే నష్టపోవాల్సి వస్తుంది. అవును హరి, వాడి వల్ల అటు జానకి ఇటు నందినికి ఇద్దరికీ ప్రమాదం ఉంది. వాడడ్డు తొలగించగలిగితే జానకి ప్రాబ్లం సగం వరకు క్లియర్ అయినట్టే. రుద్రగాడి అండ చూసుకునే ఆ మల్లీశ్వరి కూడా రెచ్చిపోతోంది. వాడి సంగతి తేల్చగలిగితే మల్లీశ్వరి పని పట్టడం పెద్ద సమస్యేం కాదు. వాడి ఒంటి మీద ఆ యూనిఫామ్ లేకపోతే వాడి పని పట్టడం పెద్ద సమస్యేం కాదు. అవునయ్యా, ఆ పోలీ డ్రెస్ ఒంటి మీదకి వచ్చినప్పటి నుంచి వాడి పొగరు ఇంకా పెరిగింది. అది అండగా ఉన్నంత వరకు వాన్నెవరూ ఏం చేయలేరన్న అహంకారంతో రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాడు. వాడి పొగరు అనగాలి అంటే
వాడి ఒంటి నుండి ఆ యూనిఫామ్ దూరం అవ్వాలి. అది జరగాలి అంటే వాడి నిజస్వరూపం బయటపడాలి. వాడి ఎన్ని తప్పులు చేసినా అది బయటపడకుండా చాలా జాగ్రత్త పడుతున్నాడు. వాణ్ణి ఎలా ఇరికించాలో అర్థం కావడం లేదు. కానీ వాడి అంతు చూడకుండా మాత్రం వదిలిపెట్టను. మల్లేశ్వరులు పట్టుకుని అడిగితే మల్లేశ్వరి కన్నా ఆ సూరిగాడిని పట్టుకుంటే అన్ని విషయాలు బయటకొస్తాయి. మల్లేశ్వర్ అప్పుడప్పుడు వెళ్లి రుద్రని కలిసొస్తుంది. కానీ ఆ సూరి ఎప్పుడూ రుద్ర వెంటే ఉంటాడు. కాబట్టి వాడికి సంబంధించిన ప్రతి విషయం ఖచ్చితంగా సూరికి తెలిసుంటుంది. సూరి నుంచి విషయం రాబట్టడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. 4 తగిలిస్తే అన్నీ వాడే బయట పెట్టేస్తాడు. అమ్మగారు చెప్పింది నిజమేనయ్యా. ఆ సూరిగాని పట్టుకుంటే రుద్రగాడి చేతకం మన చేతికి చిక్కినట్టే. అయితే ముందు మన టార్గెట్ సూర్య అన్నమాట. పదపుల్ బాబు. సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు సూరి, ఏంటి విషయం? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రుద్ర జానకిని టార్గెట్ చేసిన విషయం మీకు తెలిసిందే.